ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ రాశికి చెందిన వారైతే ఈ మాటలు వింటున్నారంటే దీని కేవలం ఒక సాధారణ జ్యోతిష్య సమాచారంలా భావించొద్దు. ఇది విశ్వం మీకు ప్రత్యేకంగా పంపుతున్న ఒక శక్తివంతమైన సందేశం. మీ జీవితంలోనే ఒక అద్భుతమైన అతిపెద్ద మార్పుకు తెరలేవబోతుంది. అందుకు మీరు సిద్ధంగా ఉండాలని గ్రహాలు నక్షత్రాలు మీకు పంపుతున్న సంకేతం ఇది. గడిచిన కాలంలో మీరు అనుభవించిన ప్రతి అవమానం, పడిన ప్రతి కన్నీటి చుక్క, ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం, భరించిన ప్రతి నిరాశకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 రోజులు మీకు ఈ రాశి వారి జీవిత క్యాలెండర్లో సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజులు భవిష్యత్తులో నిర్వహించే శక్తివంతమైన రోజులు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు మీ జీవితం పైన ప్రభావాన్ని చూపాయి. ఇవి ఒక్క రోజులో జరిగే అద్భుతాలు కావు, కానీ ఈ రోజులో నాటిన బీజాలు రాబోయే సంవత్సరాల్లో మహావృక్షాలుగా ఎదుగుతాయి. అలాగే మీ చుట్టూ ముఖ్యంగా మీ గృహంలో ఒక అనిర్వచనీయమైన సూక్ష్మమైన దివ్యశక్తి ప్రవేశించి సంచరిస్తుంది. ఈ శక్తి మీకు హాని కలిగించడానికి వచ్చింది కాదు, మిమ్మల్ని భయపెట్టడానికి, అంతకన్నా కాదు. ఇది మీ జీవిత గమనాన్ని మార్చడానికి, మీ తలరాతను తిరగడాయడానికి, మీరు మర్చిపోయిన మీ అసలైన శక్తిని మీకు గుర్తు చేయడానికి వచ్చిన ఒక కరుణామయమైన శక్తి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మీ ఇంటిని ఎంచుకుంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకున్న మరుక్షణం నుంచి మీలో ఒక నూతనమైన చర్య మొదలవుతుంది. ఈ మార్పు ప్రవాహం ఎం అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి మీ జీవితంలో కాంతి కిరణం లాగా ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీ చిరకాల మిత్రుడు కావచ్చు, కొత్త పరిచయస్తుడు కావచ్చు, లేదా ఒక మార్గదర్శి రూపంలో రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు అందే ఒక చిన్న మాట, ఒక సూచన లేదా సహాయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబోతుంది. ఆ వ్యక్తి ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నాడు, వారి రాక వెనక ఉన్న దైవిక ప్రణాళిక ఏమిటనే రహస్యం ఈరోజు మీకు తెలియబోతుంది. అంతేకాదు, అతి త్వరలో మీ ఇంట్లోకి ఒక ముఖ్యమైన వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. వారి రాక మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలుకుతుంది. ఆ వ్యక్తి చెప్పే విషయాలు విన్న తర్వాత మీ మనసులో పేరుకుపోయిన సందేహాలను తొలగిపోతాయి. మీ జీవితంలోని మార్పు ఇంత అద్భుతంగా, ఇంత నాటకీయంగా మొదలవుతుందని మీరు బహుశా ఊహించి ఉండరు. అందుకే ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసును సంపూర్ణంగా కేంద్రీకరించండి. ఇతర ఆలోచనలకు తావివ్వకుండా పూర్తి ప్రశాంతతతో ఏకాంతంగా కూర్చొని వినండి. ఈ సందేశంలోని ప్రతి అక్షరం మీకోసమే చెప్పబడుతుంది. ముఖ్యంగా చివరి భాగంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన నిజాలు వెళ్ళబడతాయి. కాబట్టి దయచేసి ఎక్కడ తొందరపడకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా ఆలకించండి. మీరు ఇంకా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు కాకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకెంతో, కేవలం ప్రోత్సాహంతో కాదు, ఇలాంటి విలువైన జ్ఞానాన్ని మరింత మందికి చేరవేసే ప్రయత్నానికి మీరు అందించే గొప్ప శక్తి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులతో పంచుకోండి. మీ ఇష్ట దైవం పేరును లేదా నమ శివాయ అని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వలన రాబోయే 6 రోజుల్లో మీకు సకల కాలంలో విజయం చేకూరుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఇంకా ఈ రాశి జీవితాన్ని మార్చబోయే ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా, బహుశా కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారి ఇంట్లో ఒక వర్ణించలేని బాధ ఉంటుంది. కారణం లేకుండా ఇంట్లో చిరాకులు, అపార్థాలు, మానసిక అశాంతి నెలకొంటాయి. మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని బరువు, ఒక ప్రతికూల శక్తి ఉన్నట్టుగా మీకు అనిపించుండొచ్చు. అయితే ఇటీవలి కాలంలోని ఈ పరిస్థితుల్లో ఒక సూక్ష్మమైన మార్పు మొదలైంది. ఆ మార్పు మీకు స్పష్టంగా కనిపించకపోయినా మీ అంతరాత్మకు మాత్రం అది అనుకువలోకి వస్తుంది. రాత్రిపూట నిద్రలో తరచుగా విచిత్రమైన కలలు రావడం, కొన్నిసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ రావడం, ఉదయం నిద్ర లేవగానే మనసు తేలికగా కాకుండా ఏదో ఆలోచనతో బరువుగా అనిపించడం జరుగుతున్నాయి. ఇవన్నీ సాధారణమైనవిగా మీరు భావించుండవచ్చు, కానీ వాస్తవానికి ఇవి మీ ఇంట్లోకి ప్రవేశించిన ఆ దివ్యశక్తి యొక్క ప్రారంభ సంకేతాలు. ఆ శక్తి మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూలతను, కర్మ భారాన్ని శుద్ధి చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ శక్తి భయాన్ని కలిగించే భూత ప్రేతాల వంటిది కాదు. ఇది మిమ్మల్ని రక్షించడానికి, మీ ఉన్నతికి మార్గం సులభం చేయడానికి వచ్చిన దైవిక శక్తి. మీరు గడిచిన 7 సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు, మీరు మౌనంగా భరించిన బాధలు,
మీరు చేసిన త్యాగాలు అన్నీ ఇప్పుడు ఫలించాల్సిన సమయం వచ్చిందని విశ్వం నిర్ణయించుకుంది. అందుకే ఈ శక్తి ఇప్పుడు మీ గృహంలో కేంద్రీకృతమై పనిచేస్తుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని స్పష్టమైన సూచనలు కూడా కనపడతాయి. ఉదాహరణకు, పూజ గదిలో మీరు వెలిగించిన దీపం మామూలు కంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలగడం గమనించి ఉండొచ్చు. కిటికీలు మూసి ఉన్న గాలి లేకపోయినా పూజలో పెట్టిన పువ్వులు లేదా దీపశిఖ నెమ్మదిగా కాలడం జరగవచ్చు. ఏదైనా ఒక వస్తువు మీరు పెట్టిన చోట కాకుండా పదే పదే మరో చోట కనిపించడం, లేదా ఒక ఆలోచన ఒకే పాట పదే పదే మీ మనసులో తిరుగుతూ ఉండడం వంటివి ఆ శక్తి మీలో సంభాషించడానికి ప్రయత్నిస్తుందని చెప్పే సంకేతాలు. ఈ శక్తి మీ ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణం మీ కర్మఫలం. మీరు గడిచిన జన్మలలో, అలాగే ఈ జన్మలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పుణ్యకార్యాలు ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నాయి. మీరు ఎవరికో చేసిన చిన్న సహాయం, ఆపదలో ఉన్న వారిని చూసి జాలిపడిన క్షణం, మీకు అన్యాయం చేసిన వారిని కూడా క్షమించడం మీ గొప్ప గుణం, ఇవన్నీ ఇప్పుడు లెక్కించబడుతున్నాయి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసిన వారి కర్మ కూడా ఇప్పుడు లెక్కలోకి వచ్చింది. ఆ శక్తి మీ ఇంట్లోని ప్రతికూలతను ప్రక్షాళన చేసి మీ అదృష్టాన్ని మేలుకొల్పే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఈ దివ్యశక్తి ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించదు. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన అవకాశం ఈ రాశి వారికి మాత్రమే లభించింది. ఎందుకు అంటే గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన మీకు ఆ న్యాయదాతైన శని భగవతుడు మీ ఓర్పును సహనాన్ని గ్రహించి మీకు న్యాయం చేయాలని అనుకున్నాడు. మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరేపై నిందలు, ఆత్మాభిమానాలు దెబ్బతీసిన సందర్భాలు అన్నీ కూడా ఇప్పుడు శక్తి దృష్టికి వచ్చాయి. ఈ శక్తి మీ ఇంట్లోకి తన పనిని ప్రారంభించిన వెంటనే మీరు కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు గమనిస్తారు. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా కదలడం మొదలవుతాయి. మీకు రావాల్సిన డబ్బు గురించి ఊహించని చోట నుంచి కబురు అందుతుంది. మీతో సరిగ్గా మాట్లాడని వారు కూడా ఇప్పుడు గౌరవంగా పలకరించడం మొదలు పెడతారు. మీ మాటకు, మీ సలహాకు కుటుంబంలోనే పనిచేసే చోట విలువ పెరగడమే గమనిస్తారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారడం అది ముఖ్యమైన మార్పు. గతంలో చిన్న చిన్న విషయాలు జరిగే వాదనలు, గొడవలు ఇప్పుడు తగ్గిపోతాయి. ఇంట్లో ఒక తెలియని నిశ్శబ్దం, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ నిశ్శబ్దం భయపడాల్సింది కాదు. ఇది మీ జీవితంలోని రాబోయే తుఫాను ముందు ప్రశాంతత కాదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయానికి నాంది పలుకుతున్న శుభ సంకేతం. ఈ శక్తి మీ ఆలోచన విధానాన్ని మార్చి మిమ్మల్ని మానసికంగా బలవంతులుగా తయారు చేస్తుంది. ఈ విశ్వశక్తి తన పనిని తాను చాలా విలక్షణమైన పద్ధతిలో చేస్తుంది. అది మీకు నేరుగా కనిపించి మాట్లాడదు. అది ఒక మాధ్యమం ద్వారా ఒక వ్యక్తి రూపంలో తన కార్యాన్ని పూర్తి చేస్తుంది. ఆ వ్యక్తి పేరులో కానీ, వారి ఇంటి పేరులో కానీ, లేదా వారి వృత్తిలో కానీ ఎం అనే అక్షరం ప్రముఖంగా ఉంటుంది. సత్యం, సంతోషం, సహాయం, సందేశం వంటి పదాలకు ప్రతీక కావచ్చు. ఈ వ్యక్తి జీవితంలోనే ఒక మెరుపులా ప్రవేశించి ఒక నిజాన్ని నిక్కచ్చిగా మీ ముందు ఉంచుతాడు. ఆ నిజం మీ కుటుంబానికి సంబంధించిన ఒక రహస్యం కావచ్చు, లేదా మీ వృత్తి జీవితంలోనే మీ వెనుక జరుగుతున్న కుట్ర కావచ్చు, లేదా మీ ఆరోగ్యం గురించి మీరు నిర్లక్ష్యం చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం కావచ్చు. ఈ ఎం అనే వ్యక్తి మీకు మొదట చెప్పడానికి చాలా సాధారణంగా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఆ మాటలు మీరు లోతుగా విశ్లేషించుకున్న క్షణం నుంచి మీ ఆలోచనలోనే ఒక పెను మార్పు సంభవిస్తుంది. మీ కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఎందుకు ఒకే చోట ఆగిపోయారు? మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న నిజమైన కారణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మీకు తెలిసిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దైవిక ప్రణాళికలో భాగం. మీలో పేరుకుపోయిన భయాలను, సందేహాలను తొలగించి మీకు సరైన మార్గం చూపించడానికి మాత్రమే ఆ వ్యక్తి పంపబడ్డారు. ఆ వ్యక్తిని గుర్తించడం మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఒక మానసికమైన బందీఖానలో జీవిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ముందుకు వెళ్ళాలనున్న ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టుగా, మీ కాళ్ళకు సంకెళ్ళు వేసినట్టుగా అనిపిస్తుంది. ఈ బంధనాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి మీ ఇంట్లోకి అతి త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రాక మీ జీవితంలోని ఒక కీలకమైన మలుపు. మీరు ఏమాత్రం ఊహించని సమయంలో, ఊహించని విధంగా వారి ఆగమనం ఉంటుంది. ఆ వ్యక్తి మీ పాత స్నేహితుడు కావచ్చు, చాలా కాలంగా కలవని బంధువు కావచ్చు, లేదా మీకు సహాయం చేయాలనుకునే ఒక అపరిచితుడు కూడా కావచ్చు. కానీ వారి రాక వెనక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంటుంది. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మీతో జరిపిన సంభాషణలో ఒక ముఖ్యమైన మాట చెప్తాడు.
ఆ మాట మీరు ఎన్నో సంవత్సరాలుగా వినాలని ఎదురు చూస్తున్న శుభవార్త కావచ్చు, లేదా మీరు వినడానికి భయపడుతున్న ఒక కఠినమైన నిజం కావచ్చు. ఏదైనప్పటికీ ఆ మాట మీ మనసులో తీవ్రంగా కలవరిస్తుంది, ఒక కుదుపుకు గురి చేస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. అది మీ ఆర్థికపరమైన పరిస్థితిని మెరుగుపరిచే ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన కావచ్చు, లేదా మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో అడుగు నడిపించే ఒక అమూల్యమైన సలహా కావచ్చు. ఆ వ్యక్తి రాకతో మీ ఇంట్లో అలుముకున్న నిరాశ చీకటిని తొలగిపోతుంది. మీ కుటుంబ సభ్యులలో ఉన్న భయాలు, అభద్రత భావాలు తగ్గుముఖం పడతాయి. మీరు ఒంటరిగా కాదని, మీకు మార్గం చూపించే దైవిక శక్తి మీ వెన్నంటే ఉందని మీరు గ్రహిస్తారు. ఆ వ్యక్తి మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండకపోవచ్చు, కానీ వారు వెళ్ళేటప్పుడు మీలో ఒక అనంతమైన ధైర్యాన్ని, ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నాటి వెళ్తాడు. వారి రాక మీ జీవితంలోనే ఒక వరంలా మారుతుంది. ఆ క్షణం నుంచి మీ జీవితం మునుపటిలా ఉండబోదు. ఆ వ్యక్తి చెప్పే మాటలు ఎందుకు మీ జీవితంలో మలుపు తిప్పుతుంది, ఎందుకంటే అది కేవలం అక్షరాల సమూహం కాదు, అది మీ అంతరాత్మను మేలుకొల్పే ఒక శక్తివంతమైన మంత్రం. ఆ మాట మీరు ఇప్పటివరకు నమ్ముతున్న కొన్ని అబద్ధాలను మీ గురించి మీరు ఏర్పరచుకున్నప్పుడు అభిప్రాయాలను బాధ పెడుతుంది. మీరు చాలా శక్తివంతులని, కానీ మీ శక్తిని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారన్న నిజాన్ని మీకు గుర్తు చేస్తుంది. ఆ మాట విన్న తర్వాత మీలో ఒక తెలియని ధైర్యం ప్రవేశిస్తుంది. ఆ ధైర్యంతో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం బయటకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు. ఉదాహరణకి ఒక కొత్త కోర్సులో చేరడం, ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడం, లేదా మీకు నచ్చని సంబంధం నుంచి బయటకి రావడం వంటివి. కానీ దాని ప్రభావం మీ భవిష్యత్తు మీద చాలా బలంగా ఉంటుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా భయంతో వేస్తున్న పనిని ఆ మాట విన్న తర్వాత ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొదలు పెడతారు. ఆ మాట మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇక వారి మెప్పు కోసం జీవించడం మానేస్తారు. మీ జీవితానికి మీరే యజమాని అని, మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ క్షణం నుంచే మీ అదృష్టం మీ చెక్కు చేతుల్లోకి రావడం మొదలవుతుంది. ఈ మార్పు అనేది ఒకే రాత్రిలో జరిగే అద్భుతం కాదు, కానీ ఆ మాట విన్న రోజు నుంచి ప్రతిరోజు, ప్రతి క్షణం చిన్న చిన్న సానుకూల మార్పులు మొదలవుతాయి. ఆ మార్పులన్నీ కలిసి మిమ్మల్ని ఒక ఉన్నతమైన భవిష్యత్తు వైపు నడిపిస్తాయి. ఈ రాశివారు గడిచిన 7 సంవత్సరాలుగా ఒక కఠినమైన పరీక్ష కాలాన్ని ఎదుర్కొన్నారు. ఇది చాలామంది గ్రహాల ప్రతికూల సంచారం కావచ్చు. ఈ కాలంలో మీరు ఎంత కష్టపడి ప్రయత్నం చేసిన ఫలితం శూన్యంగా కనిపించింది. మీరు ఎంత మంచిగా, నిజాయితీగా ఉన్న అపార్థాలు, నిందలు మిమ్మల్ని వెంటాడాయి. మీ మంచితనం మీ చేతగానితనంగా భావించి ఎంతోమంది మిమ్మల్ని మోసం చేశారు. ఈ కాలం అంతా మీ మనసులో ఒకే ప్రశ్న మెదులుతుంది: నా తప్పేమిటి, నేను ఎందుకు ఇంతగా శిక్షించబడుతున్నాను అని. కానీ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటి అంటే, ఈ 7 సంవత్సరాలు మీకు శిక్ష కాదు, అది ఒక శుద్ధి ప్రక్రియ. మీ పూర్వజన్మ కర్మలు, మీ వంశానికి సంబంధించిన కర్మ బంధనాలు, మీరు తెలియక చేసిన పొరపాట్లన్నీ ఈ కాలంలో దగ్ధమైపోయాయి. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీ కంటి నుంచి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టు మిమ్మల్ని శుద్ధి చేసింది. ఈ 7 సంవత్సరాల్లో మీకు ఓడిపోయినట్టుగా అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీ ఆత్మను మరింత బలపరిచింది. ఎవరి మీద గుడ్డిగా ఆధారపడకూడదో, ఎవరి మాటలను పూర్తిగా నమ్మకూడదో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ పోరాడాలో ఈ కఠిన కాలమే మీకు నేర్పింది. ఇప్పుడు ఆ శిక్షణ కాలం ముగిసింది. కర్మ ఫలాలు తిరిగి ఇవ్వబడే సమయం, అంటే మీరు చేసిన మంచికి ప్రతిఫలం అందే సమయం మొదలైంది. మీరు భరించిన బాధకు ప్రతి న్యాయం, మీరు చూసిన సమయానికి సంతోషం నడిపించిన శుభప్రారం ప్రారంభమైంది. ఈ మార్పు కూడా హఠాత్తుగా వచ్చింది. మీకు జీవితంలో సానుకూలంగా గడుస్తుందని గమనిస్తారు. ఎవరికో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఊహించని విధంగా సహాయం తిరిగి వస్తుంది. ఒకప్పుడు సమాజం కోసం, కుటుంబం కోసం చేసిన త్యాగం ఇప్పుడు మీకు ఒక పెద్ద గౌరవంగా, అవకాశంగా మారుతుంది. ఇది కర్మచక్రం పనిచేసే అద్భుతమైన విధానం. ఈ రాశి వారికి అదృష్టం ఎప్పుడు పూర్తిగా దూరం అవ్వలేదు, కానీ అది కొంతకాలం పాటు దాచిపెట్టబడింది, తెరచాటున ఉంచబడింది. ఎందుకంటే మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధంగా లేని సమయంలో పెద్ద విజయంలో అదృష్టం వస్తే దానిని నిలుపుకునే శక్తి మీకు ఉండదని విశ్వం భావించింది. అందుకే మిమ్మల్ని పరిపూర్ణులుగా, పరిమితి చెందిన వారిగా తయారు చేయడానికి మీ అదృష్టం కొంతకాలం నిలిపివేయబడింది.
ఈ నిరీక్షణ కాలంలోనే మీరు ఓర్పు అనే అమూల్యమైన గుణాన్ని నేర్చుకున్నారు. ఎదురు చూడడంలోని శక్తిని గ్రహించారు. నష్టాన్ని కూడా తట్టుకొని నిలబడే ధైర్యాన్ని సంపాదించారు. ఇప్పుడు మీరు మీకు లభించే విజయాన్ని, అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని దానిని నిలుపుకోవడం పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నారు. అందుకే ఇప్పుడు మీకోసం అదృష్ట ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. మీ అదృష్టం పెద్ద ఆర్భాటంతో, శబ్దంతో రాదు. అది చాలా నిశ్శబ్దమైన ఒక చిన్న అవకాశం రూపంలో మీ తలుపు తడుతుంది. ఒక మంచి స్నేహితుడి రూపంలో రావచ్చు, ఒక కొత్త ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక సరైన నిర్ణయం తీసుకునే ప్రేరణ రూపంలో రావచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన అవకాశాలు మీ ప్రతిభకు, మీ స్థాయికి నిలబడమే. కానీ ఇప్పుడు రాబోయే అవకాశం మీ పూర్తి సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ అదృష్టం కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. ఇది మీ జీవితంలోని అన్ని రంగాల్లోని ఒక సమతుల్యతను తీసుకొస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం, కుటుంబంలో సంతోషం, మానసికంగా ప్రశాంతత, శారీరకంగా ఆరోగ్యం, ఇవన్నింటిలోనూ ఒక సానుకూలమైన మార్పు తీసుకొస్తుంది. ఈ రాశి వారి అసలైన బలం సమతుల్యతే. ఆ సమతుల్యతను మీ జీవితంలోకి తీసుకురావడం మీ అదృష్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రాశి వారు కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల సంతోషం కోసం చేసిన త్యాగాలు బహుశా మరి ఏ రాశి వారు చేసి ఉండరు. ఈ సొంత కోరికలను, అవసరాలను పక్కన పెట్టేసి కుటుంబం బాగుండాలని మీరు ఎల్లప్పుడూ ఆకాంక్షించారు. కానీ చాలా సందర్భాలలో అవే కుటుంబంలో మీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. మీ మాటను పెడచెవిన పెట్టారు. మీ అభిప్రాయాన్ని తేలికగా తీసుకున్నారు. మీ బాధను అర్థం చేసుకోలేదు. ఈ అన్యాయాన్ని మీరు బయటకు చెప్పలేక మనసులోనే దాచుకొని మదనపడ్డారు. కుటుంబంలో శాంతి చెడిపోకూడదని ఏకైక ఉద్దేశంతో మీరు ఎన్నోసార్లు మౌనంగా భరించారు. కానీ ఆ మౌనం మీలో ఒక అగ్నిపర్వతంలా పేరుకుపోయింది. ఇప్పుడు ఆ అన్యాయం మీకు పదే పదే గుర్తుకొస్తుంది. దీనికి కారణం మీ బలహీనులయ్యారని కాదు, మీరు ఇకపై ఆ అన్యాయాన్ని మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, మీ గొంతు విప్పాల్సిన సమయం వచ్చిందని విశ్వం మీకు గుర్తు చేస్తుంది. ఈ దశలో మీకు జరిగిన అన్యాయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సిన పరిస్థితి రావచ్చు. లేదా మీరు ఏం చెప్పకుండానే మీకు అన్యాయం చేసిన వాళ్ళు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడవచ్చు. ఇది కుటుంబంలో గొడవలు సృష్టించడానికి కాదు, సత్యాన్ని నిలబెట్టడానికి, సంబంధాలను సరిదిద్దడానికి మాత్రమే జరుగుతుంది. ఈ ప్రక్రియలో మొదట కొంత ఇబ్బందిగా, బాధగా అనిపించినా ఆ తర్వాత వచ్చే ప్రశాంతత శాశ్వతంగా ఉంటుంది. కుటుంబంలో మీ నిజమైన విలువ ఏమిటో అందరికీ తెలుస్తుంది. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. మీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా, నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేని విస్పృహతో కేవలం ఆ భగవంతుని మాత్రమే ప్రశ్నించారు. నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నాకెందుకు ఈ కష్టాలు అని. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క, మీరు పడిన ప్రతి వేదన వృధా కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక ప్రార్థన, ఒక ఆవేదన దాగుంది. ఇప్పుడు ఆ ప్రార్థనలకు సమాధానం లభించే సమయం వచ్చింది. ఈ సమాధానం మీరు ఊహించని రూపంలో కాకుండా మీకు అవసరమైన రూపంలో వస్తుంది. ఒకరోజు ఒక శుభవార్త రూపంలో రావచ్చు, మరో రోజు ఒక దీర్ఘకాల సమస్య పరిష్కారం రూపంలో రావచ్చు, లేదా మీ మనసును పట్టి పీడిస్తున్న ఒక భయం తొలగిపోవడం రూపంలో కావచ్చు. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న న్యాయం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. ఈ దశలో మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. హఠాత్తుగా విజయం లేదా ఆనందం వచ్చినప్పుడు అతిగా స్పందించవద్దు. అలాగే బాధలు తగ్గుతున్నప్పుడు గతాన్ని పట్టుకొని వేలాడొద్దు. పాత గాయాలను మర్చిపోయి క్షమించి ముందుకు సాగండి. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. పాత లెక్కలను ఇప్పుడు మూసివేయబడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఆదాయం వస్తున్న నీళ్ళలా ఖర్చు అయిపోవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఊహించని ఖర్చులు రావడం, అప్పులు పెరిగిపోవడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఇప్పుడు ఆ గడ్డు కాలం ముగింపు దశకొచ్చింది. పరిస్థితి నెమ్మదిగా మీ యంత్రంలోకి వస్తుంది. ఈ మార్పు మీకు లాటరీ తగిలినట్టుగా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం ద్వారా మొదలకపోవచ్చు. కానీ డబ్బు ఆదా అవ్వడం ద్వారా, వృధా ఖర్చులు తగ్గడం ద్వారా మొదలవుతుంది. మీరు ఊహించని విధానంగా ఇక్కడి నుంచైనా సహాయం అందవచ్చు. మీరు ఎప్పుడు చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు మంచి లాభాన్ని పొందవచ్చు. పాత స్నేహితుడు ఆర్థికంగా సహాయపడవచ్చు. ఈ సమయంలో మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైనా సులభంగా డబ్బు సంపాదించి వచ్చి చెప్పే మోసపూరిత పథకాలకు ఆకర్షితులు కావద్దు. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టద్దు.
మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుబేర్ల స్థాయికి చేరకపోయినా ఒక స్థిరమైన భద్రమైన స్థానానికి చేరుకుంటుంది. అప్పుల భారం తగ్గి ప్రశాంతంగా లేకపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ ఈ రాశి వారు తన వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయంలో చాలా కాలంగా ఒకే చోట స్తంభించిపోయినగా భావిస్తారు. మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఎదుగుదల కనిపించకపోవడం, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడం, అవకాశం చేతికి అందినట్టే అంది జారిపోవడం వంటివి పదే పదే జరుగుతున్నాయి. దీనికి కారణం మీలో సామర్థ్యం లేకపోవడం కాదు, మీ సమయం ఇంకా అనుకూలంగా లేకపోవడమే. ఈ రాశివారు సహజంగా న్యాయాన్ని, నిజాయితీని నమ్మే వ్యక్తులు. కానీ బయట ప్రపంచం, ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచం ఎప్పుడు విలువల మీద నడవదు. అందుకే మీ నిజాయితీగా ఉన్నందుకు కొన్నిసార్లు నష్టపోయారు, వెనకబడిపోయారు. మీ సున్నితమైన ప్రభావాన్ని సరిపోని కఠినమైన వాతావరణంలో పనిచేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీకు సరిపోయే పని వాతావరణం, మీ ఆలోచనలకు, మీ విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ దశలో మీరు చేస్తున్న ఉద్యోగం మారకపోయినా ఆ ఉద్యోగాన్ని, మీ సహోద్యోగులను చూసి మీ దృక్పథం మారుతుంది. అదే అసలైన మార్పు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులు వచ్చే ప్రశంసలు, ప్రమోషన్ వంటి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు ఒక సాహసోపేతమైన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపించిన అదే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మీ విలువను మీరు తెలుసుకొని ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఈ రాశి వారికి అప్పు అనేది కొంచెం ఆర్థిక భారం కాదు, అది ఆత్మగౌరవాన్ని, కొద్దిసేపు ఒక మానసిక భారం. మీరు అప్పు తీసుకున్నది మీ సరదాల కోసం కాదు, కుటుంబ అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం, లేదా అనుకోని అనారోగ్య సమస్యల వల్ల మీరు అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఆ అప్పు కారణంగా మీరు పడిన అవమానాలు, ఒత్తిడితో గడిపిన నిద్రలేని రాత్రులు మీ మనసులో ఒక గాయంలా మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాకపోవచ్చు, కానీ అప్పుల ఒత్తిడి క్రమంగా తగ్గడం మీరు గమనిస్తారు. మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వడం, లేదా మీకు రావాల్సిన బకాయిలు వసూలు అవ్వడం వంటివి జరుగుతాయి. మీ మీద ఒత్తిడి పెట్టిన వారు కూడా ఇప్పుడు మెత్తపడతారు. ఈ దశలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటే. మీ అప్పులన్నిటికీ ఒకే చోట రాసుకొని వాటిని ఎలా తీర్చాలనే దానిపైన ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోవడం. ఈ స్పష్టత వచ్చిన రోజు మీ సమస్య సగం పరిష్కారమైనట్టు. అప్పుల నుంచి బయటపడే ఈ ప్రయాణం మీకు డబ్బు విలువను, ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నింపుతుంది. ఈ పాఠం మీ భవిష్యత్తులో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ప్రేమ విషయంలో ఈ రాశి వారు చాలా ఆలస్యవాదులు, లోతైన భావాలు కలిగి ఉంటారు. మీరు ఒకరిని ప్రేమిస్తే మీ సర్వస్వాన్ని వారికి అంకితం చేస్తారు. కానీ చాలా సందర్భాలలో మీరు చూపించిన ప్రేమ, మీరు ఇచ్చిన విలువ మీకు తిరిగి రాలేదు. మీరు ఎదుటి వారిని అర్థం చేసుకున్నంత వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఈ కారణంగా మీ ప్రేమ జీవితం ఒక అంతులేని నిరీక్షణగా, ఒక తీరని వేదగా మారింది. ఇప్పుడు మీ ప్రేమ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిజం బయటపడబోతుంది. అది మీ ప్రేమ భాగస్వామికి సంబంధించిన రహస్యం కావచ్చు, లేదా మీ వాస్తవ పరిస్థితి గురించి మీకు కలిగే ఒక జ్ఞానోదయం కావచ్చు. నిజం మొదట మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, షాక్కు గురి చేయవచ్చు. కానీ అదే నిజం మిమ్మల్ని ఒక బంధనం నుంచి, ఒక భ్రమ నుంచి విడిస్తుంది. ఎదుటివారు మారుతారనే ఆశతో మీ విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని మీరు గ్రహిస్తారు. కొంతమందికి ఈ దశలో పాత సంబంధం ముగిసి కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. ఈ కొత్త పరిచయం చాలా నెమ్మదిగా, సహజంగా మొదలవుతుంది. ఆ వ్యక్తితో మీరు మీలాగే ఉండగలరు. ఎలాంటి నటన అవసరం లేదనిపిస్తుంది. అదే నిజమైన ప్రేమకు పునాది. మీరు మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టిన రోజే మీకు సరైన ప్రేమ లభిస్తుంది. ఈ రాశి వారి స్వభావరీత్యా శాంతికాంకులు, అనవసరంగా శత్రువులను పెంచుకోవడానికి ఇష్టపడరు. కానీ మీ మంచితనం, మీ ఎదుగుదల, మీ ప్రశాంత స్వభావం చూసి ఓర్వలేని కొందరు మీకు తెలియకుండానే మీ శత్రువులుగా మారారు. వారు మీ ముందు స్నేహితులా నటిస్తూ మీ వెనుక మీకు హాని కలబెట్టే ప్రయత్నం చేశారు. మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్పారు, మీపైన నిందలు వేశారు. మీరు ఇవన్నీ గమనించినా వారితో గొడవ పడడానికి ఇష్టపడక మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం, మీ బలం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సత్యం, న్యాయం మీ వైపు నిలబడుతున్నాయి. మీరు ఎవరికి ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండానే నిజం ఏమిటో అందరికీ తెలియడం మొదలవుతుంది. మీకు హాని చేసిన వారే తమ తప్పును గ్రహించి మీకు దూరంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. ఈ ప్రక్రియ చాలా శాంతంగా జరుగుతుంది. మీరు ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు.
కర్మ సిద్ధాంతం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. మీ శత్రువులు బలహీనపడతారు. వారి ప్రభావం మీ జీవితం మీద పూర్తిగా తొలగిపోతుంది. మీరు మీ పనిని చేసుకుంటూ మీ మార్గంలో మీరు ప్రశాంతంగా ముందుకు సాగడం మీరు చేసిన పని. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారు చాలా కాలంగా దైవభక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో పూజలు వ్రతాలు చేశారు. అయినా ఫలితం కల్పించలేదని, దేవుడు తమ మొర వినడం లేదని కొన్నిసార్లు బాధపడ్డారు. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దైవానుగ్రహం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పటికీ నిరాకరించబడదు. మీరు సరైన సమయం, సరైన పరిమితి వచ్చే వరకు ఆ దైవిక శక్తి వేచి చూస్తుంది. ఇప్పుడు మీరు ఆ అనుగ్రహాన్ని మీ జీవితంలోని స్పష్టంగా అనుభూతి చెందే స్థితికి చేరుకున్నారు. మీ మనసులో తెలియని ప్రశాంతత, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే గుణం అలవడడం, ఇవన్నీ దైవానుగ్రహం మీకు లభిస్తుందనడానికి సంకేతాలు. ఈ అనుగ్రహం మీరు కోరుకున్నట్టుగా అద్భుతాల రూపంలో రాకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ప్రేరణగా వస్తుంది. తప్పుదారిలో వెళ్లకుండా మిమ్మల్ని కాపాడే అంతరాత్మ ప్రబోధంగా పనిచేస్తుంది. మీ జీవితంలో త్వరలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన తర్వాత మీకు ఒక విషయం బలంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతిదీ, మంచి కానీ చెడు కానీ, ఒక గొప్ప కారణం కోసమే జరిగిందని. ఆ జ్ఞానోదయం కలగడమే అసలైన దైవానుగ్రహం. ఈ దశలో మీరు ప్రతిదానికి కృతజ్ఞత భావనతో ఉండాలి. మీ జీవితంలో వెలుగు ప్రసరించడం మొదలైంది. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఫిబ్రవరి 2, 3, 4, 5 తేదీల్లో మీకు ఈ 3 రోజులు మీ జీవిత క్యాలెండర్లో సాధారణమైన రోజులు కాదు. ఈ 3 రోజులు మీ భవిష్యత్తు నిర్దేశించే శక్తివంతమైన రోజులు. ఈ రోజుల్లో జరిగే సంఘటనలు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు మీ జీవితంపైన దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతాయి. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతాలు కావు, కానీ ఈ రోజులో నాటిన బీజాలు రాబోయే సంవత్సరాల్లో మహావృక్షాలుగా ఎదుగుతాయి. ఫిబ్రవరి 2న మీ మనసున చాలా కాలంగా ఉన్న గందరగోళం ఉంటుంది. ఇది మంచిది, ఎన్నో విషయాలలో మీకు స్పష్టంగా వస్తుంది. డిసెంబర్ 3న మీకు ఒక వ్యక్తి ద్వారా కీలకమైన సమాచారం వస్తుంది. ఫిబ్రవరి 4న మీకు ఆత్మవిశ్వాసం పెరిగి ఒక సాహసోపేతమైన అడుగు ముందుకు వేస్తారు. ఫిబ్రవరి 3న మీకు అన్ని భారాలు తీరిపోయినట్టుగా, మానసికంగా చాలా తేలికగా అనిపిస్తుంది. ఫిబ్రవరి 4న పాత సంవత్సరంతో పాటు మీ కష్టాలను తొలగిపోయి కొత్త సంవత్సరంలోకి మీకు నూతనమైన ఆశతో మంచిగా మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి. అద్భుతమైన ప్రవర్తన దశలో ఈ రాశి వారు చేయకూడని ఒకే ఒక తప్పు ఉంది. అదే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఉంచిపెట్టుకున్న కోపాలు, బాధ, నిరాశ ఇప్పుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఇదే సమయంలో ఎంతైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు. ఆవేశంలో మీరు మాట్లాడిన ఒక మాట లేదా తీసుకున్న ఒక నిర్ణయం మీకు కోలుకోలేని నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ఈ సమయం మిమ్మల్ని అతిపెద్ద వీలైనంత వరకు తక్కువగా మాట్లాడి ఎక్కువగా గమనించండి. మీరు చేయకూడని మరొక తప్పు మీ యొక్క భవిష్యత్ ప్రణాళికను, మీ ఆలోచనలను అందరితో పంచుకోవడం. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ ఉంటారు. మీ ప్రణాళికను తెలుసుకొని వాటిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ ఆలోచనలు ఫలించే వరకు వాటిని రహస్యంగా ఉంచడం ఉత్తమం. ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ప్రియమైన ఈ రాశి మిత్రులారా, ఇంతసేపు మీరు విన్న ప్రతి మాట మీ జీవితానికి అందం పడుతున్నట్టు అనిపించిన మీ మనసులో ఎక్కడో ఒక మూల ఇది నా గురించి చెబుతున్నారు అనే భావన కలిగిందా? అయితే ఈ వీడియో మీకు కనిపించడం కూడా ఆ విశ్వం పంపిన ఒక ముఖ సంకేతమే. మీరు సరైన మార్గంలో ఉన్నారని, మీ ప్రార్థన వినబడుతున్నాయని, మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పే ఒక భరోసా ఇది. దీన్ని నమ్మాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. కానీ ఈ సందేశాన్ని విన్న తర్వాత మీలో కలిగిన సానుకూల ఆలోచనలు మాత్రమే నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశి వారు తమ జీవితాన్ని ఇతరుల ఆనందం కోసం, వారి బాధ్యతల కోసం అంకితం చేశారు. కానీ ఇప్పుడు ఆ దశ ముగిసింది. ఇది మీకోసం మీ జీవితాన్ని ఉంచాల్సిన సమయం. మీ ఆనందానికి, మీ ప్రశాంతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. మీరు పడిన కష్టాలు మీ బలహీనత కాదు, అవే మీ బలం. అనుభవాలే మిమ్మల్ని వజ్రంలా తీర్చిదిద్దాయి. భయపడకుండా మీ అంతరాత్మ చెప్పిన మార్గంలో ధైర్యంగా ముందడుగు వేయండి. మీ జీవితంలో మార్పు ఈరోజే, ఈ క్షణమే మొదలైంది. ఈ రాశి మీకు ఆ దేవుడి అనుగ్రహం పొందడానికి జీవితంలోనే ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి సులభమైన పరిహారాలు పాటించడం ఎంతో మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తామర పూలతో పూజించి పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే
శుక్రవారాల గోవుకు అరటిపండు లేదా పచ్చగడ్డి తినిపించడం. గోసేవ వల్ల గ్రహ దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. తెలుపు రంగు వస్త్రాలు, పాలు, పెరుగు, బియ్యం వంటి తెల్లటి పదార్థాలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు అన్ని దైవానుగ్రహం పెరుగుతుంది. మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఈ పరిహారాలు చేయడానికి కావాల్సింది డబ్బు కాదు, భక్తి మరియు నమ్మకం. ఈ వీడియోలోని సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి. మీరు చేసే లైక్ వలన ఈ సందేశం మీలాంటి మరికొంతమంది ఈ రాశి వారికి చేరి వారి జీవితంలో వెలుగు నింపుతుంది. భక్తితో, పూర్తి విశ్వాసంతో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ పంచాక్షరి మంత్రంలోని శక్తి మీ జీవితంలోనికి సకల ప్రతికూలతను తొలగిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.